ఉద్యోగం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో, కానీ అబద్ధాలు మాను, దేవుడు ఉద్యోగం ఇస్తాడు. ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? నిన్ను కన్న తల్లిదండ్రులతోనే అబద్ధం ఆడుతున్నావు. నీ అంత భ్రష్టుడు ఇంకొకడు ఉన్నాడా? నిన్ను కన్న తల్లితోనే పిచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. నీ అంత పనికి మాలినటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడా? నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడనుకున్నావు? నీ అబద్ధాలు ఇంటి నుండే స్టార్ట్ అయితే రేపొద్దున నీకు జాబ్ వస్తే దేశాన్ని ఏం చేయబోతున్నావు? నువ్వు పదవిలో కూర్చొని, ఉద్యోగంలో కూర్చొని దేశానికి ఏం ఉద్ధరిస్తావు అనుకుంటున్నావు? యథార్థవంతులకి దేవుడు మేలు చేస్తానని చెప్పాడు. అబద్ధాలు మానేయమని నా హృదయంలో ఇప్పుడు ప్రేరేపణ వచ్చి చెబుతున్నాను మీకు. నువ్వు సాధ్యమైనంత వరకు నీకు తెలిసి అబద్ధాలు చెప్పొద్దు. ఇంకేదైనా నీ గొంతు మీదకి వస్తే నేను చెప్పలేను. నువ్వు చచ్చిపోతావంటే అబద్ధం చెప్తే దేవుడు మెచ్చుతాడేమో. అరే, ఉట్టిదానికి, చిన్నదానికి, పెద్దదానికి, భార్యతో, భర్తతో ఇంకెందుకంటే బ్రతుకులు.